ఉద్దేశ్యం ఏంటి అంటే, ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనమందరం అభివృద్ధి వైపు నడవాలి. ఎలాంటి అల్లర్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ అధికారంలో ఉన్న గెలిచిన అభ్యర్థుల పైన ఉంటదని తెలియజేయడానికి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను. అంతేగాకుండా మీరు గూడా చూడొచ్చు. ఎన్నో రకాల సమస్యలు మన నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే గాదు, రాష్ట్రంలో గూడా చాలా రకాలుగా అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది. మీరే చూడొచ్చు, ఇప్పుడు టోల్స్ అనేటివి ఎన్నో రకాల సమస్యలు. ఈరోజు నిన్న జరిగిన సమస్యలు చెప్తున్నాను. సంక్రాంతి సెలవుల కోసం టోల్స్ అనేటివి ఎత్తివేయడం జరిగింది. అంటే అదే దసరాకి మాత్రం టోల్స్ అనేది కంటిన్యూ చేశారు. దానివల్ల ఎవరికి లాభం ఉంది? అంటే సెటిలర్ ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇలాంటిది లేవనెత్తడం అనేది కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటిది చేయకూడదని నేను కోరుకుంటున్నాను. అంతేగాకుండా మన లోకల్ నియోజకవర్గం ప్రాంతంలో చూస్తే మీరే మొన్న సిర్గాపూర్ మండలంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో 10 రోజుల నుంచి కరెంట్ లేదు. సరి అయిన వాటర్ సౌకర్యం లేకపోవడం వలన విద్యార్థులు రోడ్లెక్కి ధర్నా చేస్తే, అక్కడ ఉన్న ఒక వంట వార్డెన్ వాళ్ళకు అన్నంలో విషం పెట్టి చంపండి అన్నంత ఆళ్ళకు అంత భయభ్రాంతులకు గురి చేసిన దాఖలాలు కూడా మనం చూసాం. సో, ఇలాంటివి ఎన్నో జరుగుతా ఉన్నాయి. అంతేగాకుండా ఎన్నో రకాల మన రోడ్లు సరిగ్గా లేవు. ఎక్కడ గూడా మిషన్ భగీరథ వాటర్ సరిగ్గా అట్టర్ ఫ్లాప్ అయితున్నది ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మిషన్ భగీరథ నీళ్లు లేక ప్రతి ఊర్లో మాకు బోర్లు వేయించండి అన్న డిమాండ్‌లు ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి మిషన్ భగీరథ వాటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. కరెంటు గూడా రైతులకు గూడా సరిగ్గా కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఎన్నో సార్లు కరెంట్‌లో గూడా ఎన్నో రకాల మనకు చాలా సార్లు కరెంట్ పోవడం, రావడం జరుగుతుంది. ఏది గూడా సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించలేకపోతుందని మీరు గ్రహించాలి. కాబట్టి మీరు ఎవరైతే ఎన్నుకోబడ్డ ఇప్పుడు కాంగ్రెస్‌లో మెజారిటీ వాళ్ళు సర్పంచులు గెలిస్తే వాళ్ళు మీ ఎమ్మెల్యేకి గాని, మీ ఎంపీకి గాని ఈ సమస్యల మీద మీరు డిమాండ్ చేసి ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి గానీ, గ్రామాలలో చిన్న చిన్న బతుకుదెరువు కోసం ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళ మీద దౌర్జన్యాలకు పాల్పడొద్దు అని నేను కోరుకుంటున్నాను. అంతేగాకుండా మన కల్లేరు మండలానికి చూస్తే మీరు ఎన్నో 2 సంవత్సరాల నుంచి జొన్న పంటలు ఎండిపోయాయి. ఎందుకు అంటే వాటర్ ఉంచుకొని గూడా సకాలంలో దాన్ని మనం విడుదల చేయకపోవడం వలన 2 సార్లు రైతులు చాలా నష్టపోయారు. యూరియా కొరత వల్ల గూడా ఎంతో రకాల రైతులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేగాకుండా పండించిన ధాన్యాన్ని గూడా అమ్మడానికి గూడా చాలా రైతులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరైన లారీలు ఏర్పాటు చేయకపోవడం, ఎన్నో ఏళ్ళు అయితే గాని కాంటాలు రాకపోవడం, పరిపాలన అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంది. అదే నేను కోరుతున్నది ఏంది అంటే, ఇక్కడ ఎన్నుకోబడ్డ ఎవరైతే నాయకులు ఉంటారో, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఉంటారో, వాళ్ళు ఇలాంటి సమస్యలను మీద మీరు మీ మీ అది మీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి, ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి కృషి చేయాలి తప్ప, గ్రామాలలో ఉన్న ఏదో బతుకుదెరువు కోసం చిన్నా చితక ఏదో వ్యాపారాలు చేసుకుంటే, వాళ్ళ మీద దౌర్జన్యాలు, దాడులు చేయడం అనేది చాలా శోచనీయమని నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా ఎవరైతే ఎన్నుకోబడ్డ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులైనా అనుకోండి, ఎవరైనా అనుకోండి, వాళ్ళు తప్పకుండా అభివృద్ధి వైపు వాళ్ళు ప్రయాణించాలి తప్ప, ఇలాంటి గ్రామాలలో అశాంతికి పాల్పడి ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు అని నేను కోరుకుంటున్నాను. పొరపాటున ఏదైనా చేసినా గూడా ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇక్కడ గూడా బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది. మేము దాన్ని లోకల్‌లోనే ఏ సమస్యకి ఆ సమస్యను ఎదుర్కొనే దమ్ము ధైర్యం మాకుందని గూడా తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఇలాంటి అశాంతికి గురి చేసే కార్యక్రమాలను ఆపివేసి అభివృద్ధి వైపు మీరు ఆలోచించాలి అని నేను వేడుకుంటున్నాను. విరుద్ధం. టెండర్ ఎయడం అనేది, బెల్ట్ షాపుల మీద టెండర్ ఎయడం అనేది చట్టవిరుద్ధం. నేనైతే పూర్తి మద్యపాన నిషేధానికి డిమాండ్ చేస్తున్నా. గ్రామాలలో టెండర్ వ్యవస్థ అనేది ఉండకూడదు అని అలాంటివి తీసుకురండి. గ్రామాలలో టెండర్ ఉండొద్దు. ఎక్కడ గూడా గ్రామాలలో మద్యం సరఫరా ఉండకూడదు. అలాంటిది ఏదైనా తీసుకొస్తే మేమందరం మద్దతిస్తాం. అంతేగాకుండా నువ్వు టెండర్ అనేది ఆహ్, ఇవ్వడం వలన ఏమవుతుంది అనంటే, దానివల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. దానివల్ల కొంతమంది బతుకుదెరువు కోసం అమ్ముకుంటారు. అది ఇల్లీగలే గావచ్చు. అలా బతుకుదెరువు కోసం ఏదో దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు కొంతమంది అనుకోండి. వాళ్ళను చట్ట ప్రకారం ఏదన్నా ఉంటే చేయాలి తప్ప, ఏకంగా వాళ్ళ ఇంటి మీదకెళ్ళి దౌర్జన్యం చేసి ఆళ్ళ షాపులను మీద దాడి చేయడము, అడ్డు వచ్చిన వాళ్ళని తోసేయడం అలాంటివి చేయకూడదు అని నేను కోరుకుంటున్నారు. పెద్ద పెద్ద హామీలు, రాష్ట్ర స్థాయి హామీలు చాలా ఉన్నాయి. అవి రాష్ట్రాన్ని అంతటికే రావడం లేదు. కానీ మన లోకల్‌లో ఇచ్చిన హామీలు కొన్ని ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఇస్తానన్నారు. ఆ! అవన్నీ గూడా ఏది గూడా అలాంటిది ఎమ్మెల్యే గారు త్వరితగతిన మన ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేసి, అది సాధించి ఇక్కడ ఏర్పాటు చేయాలని గూడా డిమాండ్ చేస్తున్నాను. లోకల్‌గా ఇచ్చిన ప్రామిసులు ఎన్నో ఉన్నాయి. వందల్లో ఉన్నాయి. ఆ వందల అట్‌లీస్ట్ రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు 2500 పెన్షన్ మహిళలకు. అది ఇవ్వకపోయినా అది ఇవ్వాలి తప్పకుండా. అది రాష్ట్రాన్నంతటికి లేదు గానీ, లోకల్‌లో కొన్ని ఎన్నుకోబడడానికి చాలా హామీలు ఇచ్చాడు ఎలక్షన్స్‌లో. హామీలన్నీ నెరవేర్చాలని గూడా నేను డిమాండ్ చేస్తున్నా.
రింగ్ బండ్ ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే రింగ్ బండ్ వేయాలంటే అయ్యో మీరు మన ఇప్పుడు దీనికి నిధులు మనకి ఇచ్చినా కానీ సరిపోతుండే అప్పుడు. ఏమంటే ఇప్పుడు బసవేశ్వర వెంకటేశ్వర ఏదో నీళ్ళకి పోయినాక ఏమి వృధాగా వదిలేయకుండా మనకి గొలుసుకట్టు చెరువుల టైప్ ఉంది కదా, ఇవన్నిటిని నింపాలి. ఏమన్నా నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు మొన్ననే జరగడం జరిగింది. అట్టి ఎన్నికలలో మరి మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సుమారుగా 60 నుంచి 70 మంది సర్పంచులు గెలవడం జరిగింది. ఆ సర్పంచులు గెలవడానికి మరి ఈ గుర్రపు మచ్చేందర్ గారు పాత్ర ఎంతో ఉంది. ఆయన ప్రతి విలేజ్ తిరిగి, ప్రతి గ్రామం పంచాయతీ పరిధిలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను గెలిపించడంలో అనేకమైనటువంటి పాత్ర గుర్రపు మచ్చేందర్ గారికి ఉంది. మరి కొన్ని గ్రామ పంచాయతీలలో కొంచెం తేడాతో ఓడిపోవడం జరిగింది. 8 ఓట్లు, 9 ఓట్లు, 10 ఓట్లతో కొంతమంది సర్పంచులు ఓడిపోవడం జరిగింది. మరి ఆయన కృషి చాలా ఉంది, మచ్చేందర్ గారి కృషి. మరి అదే విధంగా ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరి నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో ఇంతమంది సర్పంచ్ గెలవడం చాలా గర్వకారణం. అదేవిధంగా మరి గెలిచిన అనంతం సర్పంచులు కొన్ని అల్లర్లు చేస్తున్నారు అక్కడక్కడ. ఇక్కడ మా మాడి విలేజ్ లో ఇక్కడ టెండర్లు అది బెల్ట్ షాపులు టెండర్లు పెడదామని చెప్పేసి వాళ్ళు ఎవరికి సంప్రదించకుండా టెండర్లు పెట్టి ఇక్కడ ఒక దుకాణము కిరాణ్ మార్చెంట్ లో కొంత బెల్ట్ షాప్ గా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి పైన దౌర్జన్యం చేయడం జరిగింది ఈరోజు షాప్ పైన. మరి గెలిచి ఇంకా 15 రోజులు కూడా కాలేదు. మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడొద్దని కాంగ్రెస్ సర్పంచులకు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రజల సేవ కొరకు ప్రజాస్వామ్యంతో గెలిచినటువంటి సర్పంచులు ప్రజల సేవలు చేయండి, అభివృద్ధి పనులు చేయండి. కానీ బెల్ట్ షాపులు నడిపించడమే తప్పు. మరి దాన్ని టెండర్ పెట్టి టెండర్లో పాల్గొనవలసిందిగా అందరి దుకాణదారులు టెండర్లో పాల్గొనాలి, టెండర్లు హరాసు పెరిగిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఇట్లా చెప్పడము. మరి అదే విధంగా హరాసులో పాల్గొనటువంటి షాపుల వాళ్ళ మీద దౌర్జన్యం చేయడము ఇది సబబు కాదు. అసలు బెల్ట్ షాపులు నడిపేయడమే విరుద్ధం. మరి అటువంటి టైంలో మీరు దానికి టెండర్లు పెట్టి డబ్బులు వసూలు చేసుకోవడానికి సర్పంచులు గెలిచిన 10 రోజులలోనే మీరు ఈ దుశ్చర్యలకు పాల్పడడం చాలా నీచమైన చర్య. కాబట్టి ఇటువంటి పనులు చేయకూడదని మేము హెచ్చరిస్తున్నాము. కాబట్టి దయచేసి అభివృద్ధికి పాటుపడండి. బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది, మా అందరం సహకరిస్తాం. కానీ ఇటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడితే మాత్రం సహించము. ఇటువంటిది ఎక్కడ కూడా జరగద్దని, ఏ గ్రామంలో కూడా ఇటువంటి చర్యలు జరగద్దని కోరుకుంటూ ఈ సమావేశంలో Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.